ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా ఏంటంటే కార్పొరేట్ కాలేజెస్ దానికి కావాల్సిన ఏంటి అది ఎలా అప్లై చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఎస్ఎస్సి మార్క్ షీట్, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఆ హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళండి మంచిదే. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ బోనాఫైడ్స్ 4th క్లాస్ టు 10th క్లాస్ ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉండేలా తీసుకోండి. ఎందుకంటే ఇదే కరెక్ట్ టైం టు అలర్ట్మెంట్ అలా ఇస్తున్నాం కాబట్టి ఇవి పక్కా ఉండేలా మనం చూసుకోవాలి. అలాగే రేషన్ కార్డ్ నెంబర్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి ఈ పాస్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా మీరు స్క్రోల్ చేయాలి. ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ ఉందిగా, దీని మీద మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. కొంచెం సిగ్నల్ ఇక్కడ ఇవన్నీ మీరు చదువుకోండి. కొంచెం మళ్ళీ వీడియో లాంగ్ లెంత్ అవుతాయి అనమాట. నేను మ్యాక్సిమం చెప్పిన ఇల్లు ఉంటాయి. ఆధార్ కార్డ్ ఒకటి నేను మర్చిపోయినా, ఆధార్ కార్డ్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఇక్కడ అప్లై నా ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ సైట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కామెంట్ చేస్తేనే. ఎందుకంటే నా కామెంట్లో మీరు ఎంతమంది చూసారో కూడా నాకు తెలియట్లేదు. స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్. ఎస్ఎస్సి టైప్ అంటే రెగ్యులర్, ఐసిఐసిఆ, సిబిఎస్సిఆ. రెగ్యులరే అనమాట. ఇక్కడ నువ్వు మేలా ఫీమేలా అది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేరెంట్స్ ఆక్యుపేషన్ అంటే మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, వీవరా, బిజినెస్ మ్యానా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఎలక్ట్రిషియనా, ఏదైతే క్లిక్ చేయండి. నువ్వు ఫిజికలీ ఛాలెంజ్డా అంటే నువ్వు ఎస్ అయితే ఎస్ పెట్టుకొని, నువ్వైతే నువ్వు పెట్టుకోండి. స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అంటే నువ్వు ఏ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అది పెట్టుకోవాలి. క్యాస్ట్ అంటే నువ్వు ఎస్సీయా, బీసీయా అలా పెట్టుకోవాలి. సబ్ క్యాస్ట్ అంటే ఎస్సీ అయితే మళ్ళీ ఇంకా దాంట్లో సబ్ క్యాస్ట్ ఉంటాయి, బీసీ అయితే ఇంకా దాంట్లో సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి. మదర్ ఎస్హెచ్ గ్రూప్ డీటెయిల్స్ అంటే మీ మదర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉందా అంటే పొదుపు సంఘాలు ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. పర్మనెంట్ అడ్రస్ పెట్టుకోండి. డిస్టిక్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఆ మొబైల్ నెంబర్ ఎవరికి అంటే నీదా, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్సా, అదర్సా. నెక్స్ట్ అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మాత్రము నీది ఇవి డీటెయిల్స్ ఉంటాయి, దాన్ని ఒకటైతే పక్కా క్లిక్ చేయాలి. మీది ఏదైతే అది క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అంటే మీ పాస్ ఫోటో ఇక్కడ మీరు పెట్టండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఒకటి, అది ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఆ నెంబర్ ఎంటర్ చేసి ఇవన్నీ మీకు వచ్చేస్తూనే ఉంటాయి ఆల్రెడీ. అలాగే ఇప్పుడు ఏంటంటే 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అంటే నేను చెప్పాను కదా 4th నుంచి 10th వరకు అయితే బోనాఫైడ్ కావాలి. ఇప్పుడు నువ్వు 4th ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నావు, ఏ మండలంలో చదువుకున్నావు, ఏ విలేజ్లో చదువుకున్నావు, ఆ స్కూల్ నేమ్ ఏంటి, అది మేనేజ్మెంట్ అంటే గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా అట్లా ఉంటుంది. అలాగే 5th, 6th, 7th, 8th, 9th, 10th కూడా అంతే ఉంటుంది అన్నమాట. స్కూల్ స్టడీ డీటెయిల్స్ అంటే నువ్వు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి ఎక్కడ దాకా చదువుకున్నావు అని ఇక్కడ మనం ఎంటర్ చేసి చేసేయాలి. తర్వాత మనం కాలేజ్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఏ డిస్టిక్, ఏ కాలేజ్, ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ వచ్చేసాయి. ఆ లొకేషన్ అదే అంతలా అదే వచ్చేస్తుంది. స్ట్రీమ్ వచ్చేస్తుంది. మీడియం మనం ఇంగ్లీష్ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ అని మనం క్లిక్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.